కాసేపట్లో హైదరాబాద్ గాంధీ భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక భేటీ జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశానికి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు నేతలు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, గ్రాడ్యుయేట్ ఎన్నికలపై పీసీసీ ఎలాంటి కసరత్తు చేస్తోంది? అనివార్య కారణాల వల్ల ఇవాళకి వాయిదా వేశారు. ఇందాక మీరు చెప్పినట్టుగా 4 ఉమ్మడి జిల్లాలు మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్కి సంబంధించి జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ త్వరలోనే ఖాళీగా పోతుంది. ఆయన ఎమ్మెల్సీ గడువు ముగుస్తుండడంతో మళ్ళీ అక్కడ కొత్త ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల ఎన్నిక ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా అధికార కాంగ్రెస్ మాత్రం పూర్తి స్థాయిలో రెడీ అయిందని చెప్పాలి. గాంధీ భవన్లో 10:30 సమయంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 11 గంటలకి సమావేశం స్టార్ట్ అవుతుందని చెప్పి పీసీసీ వర్గం నుంచి తెలుస్తోంది. సో ఉమ్మడి 4 జిల్లాల నుంచి ముఖ్య నేతలందరూ కూడా హాజరు కావాలనేది పీసీసీ నుంచి వెళ్ళినటువంటి సారాంశం. అక్కడ ఉన్నటువంటి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ, ప్రధానంగా గ్రౌండ్ రియాలిటీలో డీసీసీలు ఉంటారు కాబట్టి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు రావాలని చెప్పారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావాలనేది పీసీసీ నుంచి పిలుపు. సో ఎవరిని ఖరారు చేయబోతున్నారు? ఇప్పటికే ఆయా పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఖరారులో కూడా జాగ్రత్త వహిస్తుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఇక్కడ జీవన్ రెడ్డి సిట్టింగ్ స్థానం నుంచే దృష్టి పెట్టిందని చెప్పాలి. సో ఎవరికి ఇవ్వాలి, ఆ తర్వాత గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా ఉంది? ఇక్కడ దాదాపు 9 సంవత్సరాల పాటు విపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చి ఎన్నికలు కొట్లాడుతుంది. మొన్నటి తీర్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీని ఎట్లనైతే కైవసం చేసుకున్నారు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత మహబూబ్ నగర్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఓడిపోయారు. ఇక ప్రత్యక్ష ఎన్నిక కావడంతో ఎట్లయితే తీర్మార్ మల్లన్న గెలిపించుకున్నారో అదే స్థాయిలో ఇక్కడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్కి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని, అది సిట్టింగ్ స్థానం, అక్కడి ఓట్లను బదిలీ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆశావాహుల్లో కూడా వాళ్ళందరూ కూడా తమకు తాము ధీమాలో ఉంటున్నారు. పార్టీ తమకే అవకాశం ఇస్తుంది, తామే గెలుస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డినే ఫైనల్ చేస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు. సో చాలామంది కూడా ఆశావాహుల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా ఓడిపోయినటువంటి వెల్చాల రాజేందర్ ఆయన ఉన్నారు. విద్యాసంస్థల అధినేత నరేందర్, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆశావాహులు ఉన్నారు. కాబట్టి సో ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయాలపైన ఇవాళ కీలక సమావేశం పీసీసీ మహేష్ గౌడ్ అధ్యక్షతన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఆశావాహులకు కూడా ఎప్పుడు అభ్యర్థిని ఖరారు చేయబోతున్నాం అనేటువంటి విషయాలపైన ఒక క్లియర్ అంశాన్ని అయితే క్లియర్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇట్లనే వరుస పెట్టి రానున్న సంవత్సరంలో మార్చి నెలలో మరికొన్ని స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. కాబట్టి ఆ స్థానాలపైన కూడా ఎట్లా దృష్టి పెట్టాలి, ముందుగా ఈ 4 జిల్లాల ముఖ్య నేతలందరినీ కూడా పిలిపించి అక్కడి వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీలో వెళ్తున్నారా, ఆ సంక్షేమ పథకాలపైన జనాలందరూ కూడా ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు, విపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతంలో ట్రాప్లో ఏమైనా పడుతున్నారా అనేటువంటి విషయాలపైన నెక్స్ట్ ఎట్లా ఎన్నికల్లో వెళ్ళాలి, ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, సర్పంచ్, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా సమర్పిస్తున్నాయి. సో అన్ని జిల్లాలపైన ఈ రకమైనటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని పకడ్బందీ ఓట్లను పదిలం చేసుకొని మళ్ళీ అధికార పార్టీగా తమ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.